తస్కరీ ద స్మగ్లర్స్ వెబ్ 7 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఈ వెబ్ సిరీస్ బేసిక్ లైన్ చూసుకున్నట్లయితే చాలా దేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న గోల్డ్ గానీ, డ్రగ్స్ గానీ లేదా ఇతర కాస్ట్లీ ఐటమ్స్ గానీ కస్టమ్ డ్యూటీ కట్టకుండా దొంగతనంగా పట్టుకెళ్లే వాళ్ళని పట్టుకునే వాళ్ళు ఈ కస్టమ్ డ్యూటీ ఆఫీసర్స్. సో ఈ కస్టమ్ ఆఫీసర్స్ ఎలా వాళ్ళని పట్టుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ గానీ, డ్రగ్స్ గానీ ఎలా స్వాధీనం చేసుకుంటున్నారు, అలాగే వాళ్ళని పట్టుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించారు, వీళ్ళందరూ కలిపి ఒక బాస్ అనేవాడు ఉండడం జరుగుతుంది. సాధారణ స్థాయి నుంచి అంత పెద్ద డాన్ గా ఎలా ఎదిగాడు అనేది వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుంది. అంత పెద్ద డాన్ ని కస్టమ్స్ ఆఫీసర్స్ ఎలా ఇబ్బంది పెట్టారు అనేది వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుంది. ఓవరాల్ గా వెబ్ సిరీస్ చూసుకున్నట్లయితే వెబ్ సిరీస్ వచ్చేసరికి బాగుందండి. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉండడం జరుగుతుంది. మొత్తం అన్ని ఎపిసోడ్లు కలిపి 7 ఉంటాయి. అన్ని ఎపిసోడ్లు కలిపిన ఒక్కో ఎపిసోడ్ వచ్చేసరికి 40 మినిట్స్ వరకు ఉంటుంది. అన్ని ఎపిసోడ్లు ఒకేసారి చూద్దాం అనుకున్న 3.5 అవర్స్ నుంచి 4 అవర్స్ మాత్రమే పడుతుంది. వెబ్ సిరీస్ లో యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇమ్రాన్ హస్మి యాక్టింగ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కస్టమ్స్ ఆఫీసర్స్ కి కనిపించకుండా గోల్డ్ గానీ, డ్రగ్స్ గానీ లేదా ఇతర కాస్ట్లీ ఐటమ్స్ అన్ని కూడా చాలా తెలివిగా అనేది స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. ఆ పార్ట్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. వీడియో కూడా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది కస్టమ్స్ ఆఫీసర్స్ నుంచి హీరో ఎలా స్మగ్లింగ్ చేస్తాడు, ఎలా కస్టమ్స్ ఆఫీస్ నుంచి తప్పించుకొని తిరుగుతాడు. చాలా మంచి ఎత్తుకి పై ఎత్తు లేసి మరి కస్టమ్స్ ఆఫీసర్స్ ని బుడ్డి కొట్టించి మరి చాలా గోల్డ్ అలాగే కాస్ట్లీ ఐటమ్స్ అనేది స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అంత తెలివితేటలు ఉన్నా సరే చివరికి కస్టమ్స్ ఆఫీసర్స్ కి ఎలా దొరికారు అనే అంశాన్ని కూడా చాలా బాగా చూపించడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం మంచి వెబ్ సిరీస్ అండి, వర్త్ టు వాచ్ అని చెప్పొచ్చు. అందరు యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. డైరెక్షన్ వచ్చేసరికి గుడ్ అండి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బాగుంది. రియల్ లైఫ్ లో కూడా కస్టమ్ డ్యూటీ ఆఫీసర్స్ ఎలా వర్క్ చేస్తారు, అలాగే ఏ టెక్నాలజీస్ వాడి దొంగతనాలని దరికడుతున్నారు అనేది చాలా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా మంచిగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఎక్కడ బోర్ కొట్టడం గానీ లేదా స్కిప్ చేద్దాం అనే విధంగా అయితే ఎక్కడా ఉండదు. ఓవరాల్ గా అన్ని ఎపిసోడ్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి ఇంట్రొడక్షన్ ఉంటుందండి, సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి బాగుంటుంది, అలాగే లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. లాస్ట్ ఎపిసోడ్ లోనే అసలైన ట్విస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వెబ్ సిరీస్ లో ఇదొక మంచి వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఈ వెబ్ సిరీస్ ని హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఎవరికైతే ఇన్వెస్టిగేషన్ తో కూడిన వెబ్ సిరీస్ ఇష్టపడతారో వాళ్ళకి వెబ్ సిరీస్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. ఫైనల్ గా రేటింగ్ అండి వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 4. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.